జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం గోదావరిలో రేపటి నుండి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. 12 రోజుల పాటు జరిగే సరస్వతి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు వెళ్లేందుకు వరంగల్ రీజనల్ పరిధి నుండి 900 బస్సులను నడిపేందుకు సిద్ధం చేశామని, ప్రతి ఒక్కరూ ఆర్టీసీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అంటున్న వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం విజయ్ భానుతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరంలో రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. దాదాపుగా 26వ తేదీ వరకు కూడా ఈ యొక్క పుష్కరాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇటు అంగరంగ వైభవంగా కూడా ఇటు పుష్కరాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దాదాపుగా 12 రోజుల పాటు జరిగే ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు వెళ్లేందుకు ఇటు ఆర్టీసీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు కూడా ఇటు హన్మకొండ ఆర్ఎం భాను గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, రేపటి నుంచి 12 రోజుల పాటు జరిగే ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా ప్రయాణికులను కాళేశ్వరం వెళ్లేందుకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు, ఏ వేళలో ఈ బస్సులు నడుస్తాయి? రేపటి నుండి జరగబోయే సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అందుకు అనుగుణంగా మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది మా యొక్క హెడ్ ఆఫీస్ నుండి. తదనుగుణంగా మేము కూడా ఇక్కడ బస్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. హన్మకొండలో ముఖ్యంగా హన్మకొండ బస్ స్టాండ్ నుండి, అదేవిధంగా వరంగల్ బస్ స్టాండ్ నుండి, కాచిపేట బస్ స్టాండ్ నుండి కూడా మేము ఆపరేషన్స్ ఉంటాయి, బస్సెస్ ఆపరేషన్స్. ముఖ్యంగా వరంగల్ బస్ స్టాండ్ ఏంటంటే వరంగల్కి వస్తున్నటువంటి ట్రైన్లో వచ్చేటువంటి ప్రయాణికులకు, అదేవిధంగా కాచిపేటలో కూడా ట్రైన్లో వచ్చే ప్రయాణికులకు వీలుగా ఉండే విధంగా అక్కడ నుంచి కూడా ఎంక్వైరీ కౌంటర్స్ పెడుతున్నాము. బస్సెస్ కూడా అక్కడ నుండి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్ వాళ్ళు గోదావరిఖని నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గోదావరిఖని మంతని కాళేశ్వరము, అదేవిధంగా ఆదిలాబాద్ రీజియన్ నుండి మంచిర్యాల చెన్నూరు మీదుగా వాళ్ళు కూడా కాళేశ్వరానికి బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హన్మకొండ విషయానికి వస్తే మనం దాదాపు 970 బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు దాదాపు 1760 1800 ట్రిప్స్ వరకు మొత్తం 12 రోజుల్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మామూలుగా మనం వేసుకున్నటువంటి సుమారు అంచనాలు ఇవి. ఒకవేళ అవసరానికి అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉంది, తప్పకుండా ఇంకా బస్సులు పెంచి ప్రయాణికులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూస్తాము. ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికులు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకు రాజధాని బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ రిజర్వేషన్ అవైలబుల్ ఉంది. వాళ్ళకు ఎవరైనా రావాలంటే ఏసీ బస్సులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ హన్మకొండ నుండి కూడా మన వాళ్ళు ఎక్స్ప్రెస్ కానీ ఎక్కువ ఎక్స్ప్రెస్ బస్సెస్ పెడతాము. తర్వాత వీలైతే ఒకవేళ ప్యాసింజర్స్ నిజంగా ఎక్కువగా ఉంటే వాళ్ళకు అనుగుణంగా ఉండే విధంగా డీలక్స్ బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎన్ని హోల్డింగ్ బస్ పాయింట్లు ఏర్పాటు చేశారు? హోల్డింగ్ పాయింట్స్ అయితే ఇంతకుముందు చెప్పినట్లు హన్మకొండ బస్ స్టాండ్ నుండి ఉంటుంది, అదేవిధంగా వరంగల్ బస్ స్టాండ్, అదేవిధంగా కాజిపేట. ఇవే కాకుండా మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 9 డిపోల పరిధిలో ఉన్నాయి. మనకి 3 తీసేస్తే ఇంకా 6 ఉంటాయి. 6 డిపోల పరిధిలో కూడా మేము బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పరకాల ఉంది, తర్వాత మనకు మొహబాద్, తొర్రూరు, నర్సంపేట, ఇట్లా డిపోస్ వేరే ఆ డిపోస్ యొక్క హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా బస్సెస్ కొద్ది సంఖ్యలో పెడతా ఉన్నాము. ట్రాఫిక్ అనుగుణంగా వాటిని కూడా పెంచే అవకాశం ఉంటే పెంచుతాము. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో కూడా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో దూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇటు ఏదైనా ప్రయాణికులు అస్వస్థ గురైన పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము రెగ్యులర్గా. అలాంటి వాటికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముందుగా ఈ ఎండలు తీవ్రంగా ఉన్నాయండి. దీనికి ఏంటంటే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని పొద్దున అంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ మాకు 2 o'clock 3 o'clock నుంచి కూడా మేము బస్సులు ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాము. ట్రాఫిక్ ఉండాలి. 2 o'clock అంటే నలుగురు వచ్చి మేము వెళ్తామంటే కాదు. ఆ 2 o'clock అని 3 o'clock అని ట్రాఫిక్ అనుగుణంగా మేము బస్సులు ఏర్పాటు చేస్తాము. మార్నింగ్ వెళ్తే ఏంటంటే బిఫోర్ 9-10 వరకు మనకు స్నానం ఆచరించుకొని దైవదర్శనం చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ బయలుదేరితే ఈజీగా ఉంటుంది, ఆ ఎండకు అవకాశం లేకుండా. చిన్నపిల్లలు, ముఖ్యంగా వృద్ధులు, వీళ్ళందరూ కూడా ఆ ఎండకు ప్రయాణం చేయడం అంత కొద్దిగా కష్టమైన పని. అండ్ మేము బస్సెస్ అయితే పెడతాము, బట్ ఏంటంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా ఎర్లీ మార్నింగ్ భక్తులు రాగలిగితే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చి అక్కడ టెంపుల్లో అక్కడ ఉండేసి ఈవినింగ్ బయలుదేరితే బాగుంటుంది. దాని కూడా మేము ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వాళ్ళని చూసుకోవడానికి కూడా ఒక మెడికల్ ఆఫీసర్ని ఎవ్రీడే పెడతా ఉన్నాము. వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపటి నుంచి జరగబోయే సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులు అయితే విస్తృతంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దాదాపుగా
900 బస్సులను కూడా ఇటు కాళేశ్వరానికి నడిపే విధంగా కూడా భక్తులను సకాలంలో కాళేశ్వరంకు తీసుకెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. వేసవికాలం ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చుట్టూ చలవపందులు కావచ్చు, ఇటు ఏదైతే బస్ స్టాండ్లకు సంబంధించి కావచ్చు, హోల్డింగ్ పాయింట్స్ వద్ద కూడా ఇటు చల్లని నీరు అందించే విధంగా కూడా చర్యలు చేపట్టమంటూ కూడా చెప్తున్నారు. సకాలంలో అంటే 24/7 బస్సులు నడుస్తాయి కానీ సకాలంలో భక్తులు కాళేశ్వరం చేరేందుకైతే ముందుగానే ఉదయం పూటనే భక్తులు ఇటు కాళేశ్వరం చేరే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఇటు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 12 రోజుల పాటు జరిగే ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులు అయితే ముమ్మరంగా ఏర్పాట్లు చేశామంటూ కూడా ఇటు హన్మకొండ ఆర్టీసీ ఆర్ఎం విజయభాన్ గారు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.